హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లూరు మంచిగా, మేము కూడా మంచిగా. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో నేను మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన. సో ఈ వీడియో ఏంటంటే శారీకి ట్యాజల్స్ ఎట్లా వేసుకోవాలని నేను సింపుల్గా ఈ వీడియోలో షేర్ చేసిన. సో దానికోసానికి మీరు దేనికైతే ట్యాజల్స్ వేయాలనుకుంటారో ఆ శారీ తీసుకోండి. అండ్ ఒకటి సిల్క్ థ్రెడ్, మీరు ఎన్ని కలర్స్ తీసుకోవాలనుకుంటారో అన్ని కలర్స్ సిల్క్ థ్రెడ్స్ తీసుకోండి. అండ్ ఇట్లాంటి ఒకటి కార్డ్బోర్డ్ ఉంటుంది కదా, లేదంటే పిల్లల స్లేట్, లేదంటే ఎగ్జామ్ ప్యాడ్, ఏదైనా సరే తీసుకోండి. మీరు తీసుకొని ఒక 80 నుంచి 100 మధ్యలో ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సిల్క్ థ్రెడ్ అన్ని చుట్లు చుట్టేసుకోండి. దానికి నేనైతే 100 చుట్లు చుట్టేసుకున్న దానికి. సో దానికి అట్లా చుట్టేసుకున్న తర్వాత ఒక సైడ్ కట్ చేసేసుకొని, మన దగ్గర ఫ్యాబ్రిక్ గమ్ ఉంటుంది కదా, లేకపోతే తెచ్చుకోండి, ఏ ఎంపోరియంలో అయినా అవైలబుల్ ఉంటుంది. ఒకసారి తెచ్చుకుంటే చాలా యూజ్ ఉంటుంది మనకు. దాంతో అతికిచ్చేసుకోండి. ఇప్పుడు శారీని ఒక చైర్ మీద వేసుకొని, నేనైతే 2 ఇంచెస్కి ఒక ట్యాజల్ వేద్దామని ఫిక్స్ అయినా. మరి దగ్గర కూడా వద్దు, 2 ఇంచెస్కి ఒకటి సరిపోతుంది అన్నట్టుగా నేనైతే మార్క్ చేసి పెట్టుకున్నా. సో అట్లా మార్క్ చేసుకుంటే ఏంటంటే థ్రెడ్ వేస్ట్ కాకుండా ఉంటుంది. ఎన్ని ట్యాజల్స్ అవసరమో అన్నీ వేసుకోవచ్చు మనము. సో నాకైతే 20 పట్టినాయి, నేను 20 మార్క్ చేసుకున్నా. సో 20 అంటే 10 నేను 2 కలర్స్ తీసుకున్నా. 10 ఏమో క్రీమ్ కలర్, 10 వచ్చేసి రెడ్ కలరు. ఒక చైర్కి లేదంటే దండం ఉంటే దండానికి, ఇంకా దేనికైనా సరే ఒకటి లేస్ లాంటిది తీసుకొని ఆ చైర్కి కట్టేసేయండి. దండంలాగా కట్టేసి నేను వీడియోలో చూపించిన విధంగా మనము చుట్లు చుట్టుకున్నాం కదా సిల్క్ థ్రెడ్, దాన్ని ఒక 2 ఇంచెస్ తీసుకోండి. ఎక్కువనే పెట్టుకోండి, కావాలనుకుంటే మనం తర్వాత కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మరీ చిన్నగా ఉంటే చేయికి గ్రిప్ దొరకదు, అది జారిపోతూ ఉంటుంది. మామూలు సూది తీసుకొని దాంట్లోకి ఏ కలర్ అయితే మనము సిల్క్ థ్రెడ్ తీసుకున్నామో దానికి మ్యాచింగ్, లేదంటే ఆపోజిట్ అయినా సరే, గోల్డ్ అయితే అన్నిట్లో కలుస్తుంది. నేను వీడియోలో చూపించిన విధంగా ముడేసుకోండి దానికి. ఎందుకంటే అది హోల్ లాగా పడడానికి అండ్ మన గ్రిప్ కోసానికి. మనం శారీకి స్టిచ్ చేయాలంటే ఇట్లా చేస్తేనే మనకు శారీకి స్టిచ్ చేస్తుంది, హోల్ పడకుండా శారీకి. అందుకే ఇట్లా వేసేసుకోండి అన్నీ. అవి 10 ఇవి 10, 20 మొత్తం మనకు పడతాయి కదా. అవంతా సేమ్ కలర్ తీసుకుంటే ఏంటంటే కనిపించదు. గోల్డ్ కలర్ తీసుకుంటే ఏంటంటే మనం అక్కడ ముడేసినట్టే కనిపిస్తుంది, అంతే. గోల్డ్ కలర్ కూడా తీసుకోవచ్చు, ఆపోజిట్ కలర్ తీసుకున్నా కూడా మంచిగానే కనిపిస్తుంది. సో ఇట్లా ట్యాజల్స్ అన్నీ రెడీ చేసేసుకోండి. దారం మరి ముడి దగ్గర కాకుండా కొంచెం కిందికి కట్ చేసుకోండి. సో ముడి ఊడిపోకుండా ఉంటుంది సేఫ్ సైడ్. సో ఇట్లా రెడీ చేసుకున్న ట్యాజల్స్ అన్నీ ఒకటొకటి రిమూవ్ చేసుకోండి. ఇట్లా ఈజీగా వచ్చేస్తుంది మనకి. దండంలాగా గట్టి చేసినాం కదా, దానికి హోల్ కనిపిస్తుంది కదా మనకు. ఆ హోల్లో నుంచే మనం ఇప్పుడు స్టిచ్ చేసేది. మనకు మళ్ళీ కాటన్ థ్రెడ్ తీసుకొని సూదిలోకి 2 వరుసలు ఎక్కించుకోండి. ఇప్పుడు వెనకాల నుంచి అంటే కొంగు ఉంటుంది కదా చివరికి, దాని వెనకాల నుంచి సూదిని ఎక్కించేసి ఇక్కడ మన హోల్ పడింది కదా మనకు సిల్క్ థ్రెడ్కి, ఆ హోల్లో నుంచి మళ్ళీ దారం తీసేసి మళ్ళీ కిందికి దించేసేయాలి. నేనైతే ఈ డిజైన్కి కొన్ని గోల్డ్ పూసలు తీసుకున్నా. మనకి 15 or 20 రూపీస్కి తులం వస్తాయి గోల్డ్ పూసలు. ఒకసారి తెచ్చుకుంటే చాలా మనకి మినిమం ఒక 10 శారీస్కి వస్తాయి ఇట్లాంటి డిజైన్ వేసుకుంటే. సో నేనైతే ఇవి తీసుకున్నా. తులం అంటే గుప్పడి కంటే ఎక్కువనే వస్తాయి మనకి. నేను ఈ మూతలో చూపించిన చీర ఇవి కూడా ఇవి కూడా ఎక్కువ అవుతాయి మనకి ఈ చీరకి. అవి సూదిలోకి ఎక్కిచ్చేసుకోండి. ఆ కాటన్ థ్రెడ్ ఉంది కదా సూదిలోకి ఎక్కిచ్చేసుకోండి. నేను 3 లేయర్స్ పెట్టుకుంటున్నా. ఈ ఏమంటారు ఈ పూసలు. ఈ పూసలలో కూడా మనకు కలర్ ఆప్షన్ ఉంటుంది. మీకు కావాలంటే కలర్ ఆప్షన్ కూడా చూజ్ చేసుకోవచ్చు. నేనైతే గోల్డ్ ఉంటే ఇక గోల్డ్ తెచ్చి పెట్టుకుంటే అన్నిటి మీదకి పనిచేస్తా అన్నట్టు గోల్డ్ తెచ్చుకున్నాను. నేను గోల్డ్ వేస్తున్నా, ఎందుకంటే మ్యాక్సిమం అన్ని చీరలకి డ్రెస్లకి గోల్డ్ అయితే మ్యాచ్ అయిపోతుంది కదా అన్నట్టు నేను గోల్డ్ తీసుకుంటున్నా. సూది వెనకాల నుంచి ఫస్ట్ సూది తీసి తర్వాత పూసలు దానికి ఎక్కించిన తర్వాత మనము మళ్ళీ వెనకాలకు సూది దించాలన్నమాట. మనం ఇది మరి ఉల్టా ఉంచాలన్నా సీదా ఉంచాలన్నా ఉల్టా ఉంచాలన్నా కొంగ అంటే సీదానే పెట్టుకోవాలి మన సైడు. అంటే ఎటు సైడ్ మంచి మరి ఉందో అది అటు సైడే నుంచే మనం కుట్టుకోవాలి, ఎందుకంటే పూసలు బయటకు విజిబుల్ లాగా కనిపించాలి కాబట్టి. సో ఇట్లా సీదా పెట్టుకోండి మన సైడు. పెట్టుకొని 3 లేయర్స్ కుట్టుకున్నాను నేను. మీరు కావాలంటే మొత్తం ఆ పైన కనిపిస్తున్న బొడిపిల్ల కనిపిస్తుంది కదా, అది కనబడకుండా మొత్తం కూడా కుట్టేసుకోవచ్చు. కొంచెం క్లాసీ లుక్ ఉంటుంది అనేసి నేను 3 లేయర్స్ మాత్రమే పెట్టుకున్నా. ఇట్లా అన్నీ స్టిచ్ చేసేసుకోండి మొత్తము. నాకైతే 2 hours పట్టింది ఇట్లా స్టిచ్ చేసుకోవడానికి పిల్లలతోటి. ఇంకా ఫాస్ట్ చేసే వాళ్ళకి ఇంకా ఫాస్ట్గా కూడా పడుతుంది. బట్ క్లాసీ లుక్ ఉంటుంది, యూనిక్గా ఉంటుంది డిజైన్ కూడా. ఎట్లా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు. ఇట్లాంటి వీడియోస్ ఇంకా ఉన్నాయి మన ఛానల్లో, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మీకు ఈ చీర గుర్తుండుంటే, మీరు నా ఒడిబియ్యం వీడియో చూసి ఉండుంటే
నేను ఒడిబియ్యం పోసుకున్న చీర ఇదే. నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు సుదర్శనారెడ్డి. నేను అర్చన. బాయ్.